వెంకటరెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు, ఏం జరుగుతుంది? రెండు రాష్ట్రాలకి సంబంధించి రాజకీయ పార్టీలు అయితే తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే తెలంగాణ ప్రయోజనాలు దారపోసారని ఇక్కడ బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తుంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ప్రస్తుతం రేవంత్ సర్కార్ నడుస్తుందని అటు బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. మధ్యలో మీరు కూడా కొంత నలుగుతున్నటువంటి పరిస్థితి. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంది, మీరు కూడా మద్దతు ఇస్తున్నారు. ఈ నల్లమల సాగర్ కావచ్చు, బనకచెర్లకు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు ప్యానెల్లో వారందరికీ నమస్కారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇవ్వదు. ఇటు ఈ రాష్ట్రాన్ని కానీ అటు ఆ రాష్ట్రాన్ని కానీ ఎవరికి మద్దతు ఇవ్వదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇస్తారంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే అంతకుముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు తెలుసు నీళ్లు నిధులు ఉద్యోగాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాని పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజుల్లో కృష్ణా డెల్టా ప్రాంతం దగ్గర 75% ఇది తెలంగాణ పరివాహక ప్రాంతంలో పోతా ఉంటే దాని మీద ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితి ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు దాన్ని నీరు గార్చారు. చెప్పాలంటే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఇది లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని వందల వేల కోట్ల రూపాయలతో వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చారు. నేనేమంటున్నా, ఇప్పుడు బంకచర్ల కానీ లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కానీ బంకచర్ల అనేది అది ఫీజిబుల్ కాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. ఆ డిపిఆర్ కూడా వెనక్కి పంపింది. మీరు దీని మీద ముందుకు పోవద్దని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర జలశక్తి శాఖ. దాని మీద మళ్ళా దీన్ని హరీష్ రావు గారు ఏదో డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే నేను అనుకుంటా సెకండ్ రోజు ఇప్పుడు అసెంబ్లీలో ఓ డిస్కషన్ వస్తా ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతుందో జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు, దేనికోసం మార్చారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు, వేల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటిదాకా 10 సంవత్సరాలుగా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని చెప్పి ఆ చర్చ వస్తుంది. దానికి సమాధానం చెప్పలేక రకరకాల డైవర్ట్ చేసే ప్రతిపాదనలు స్టేట్మెంట్స్ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. రెండవది పాలమూరు రంగారెడ్డి ఎందుకు జూరాల నుంచి ఒకవేళ మొదలు పెడితే ఇప్పటిదాకా అది కంప్లీట్ అయిపోయేది, ఢిల్లీ దాకా నీళ్లు వచ్చేవి. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి గాని నల్లగొండ గాని ఇంకా కింది వరకు పోతే ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు నీళ్లు బారేవి. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మరి ఒక సెంటిమెంట్ లాగా వాడుకుందామని చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. అదంతా కూడా డెఫినెట్ గా ఇది ఇంటెన్షనల్ గా చేస్తున్నదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాని ప్రాజెక్ట్ ని 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికి రాకుండా పోతా ఉంటే దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇది మేము చేసినాం 70% ఎక్కడ చేసారు? మీరు ఏం చేసారు? 70% ఎక్కడ ఖర్చు 1000 కోట్లు ఖర్చు పెట్టిర్రు, కానీ ఒక చుక్క నీళ్ళని వచ్చినాయా? కాలువలు దువ్విర్రా? కాలువలు లేకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతారా? ఇదంతా కూడా ఏంటంటే కేసీఆర్ గారు ఆయన ఏమన్నాడు ఆ రోజు, బేషజాలు ఉండొద్దు, నీళ్లు మీరు ఇష్టం వచ్చినట్టు తోడుకోమో అని చెప్పి జగన్ తోట మాట ముచ్చట పిలిపించుకొని మళ్ళీ వాళ్ళ మాట మంత్రాంగంతో ఆ రోజు 42,000 క్యూసెక్లు ఉన్న దాన్ని ఇప్పుడు 94,000 క్యూసెక్లకి పోతిరెడ్డి పాడుకు గొప్ప పెద్ద చేసుకొని తీసుకుపోతా ఉంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇప్పుడు దాకా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. నీళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టింది బీఆర్ఎస్ హయాంలో. ఎందుకంటే ప్రత్యేకంగా తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం నీళ్ల కోసమే. అదంతా కూడా పక్కగా పోతా ఉంటే ఈ రెండు పక్కల నీళ్లు పోతా ఉంటే గోదావరి నీళ్లు కానీ ఇటు కృష్ణా నీళ్లు కానీ రెండు పక్కల నీళ్లు పోతా ఉంటే మనం వాడుకోని పరిస్థితి ఈ రోజు దాపురిచ్చిందంటే 10 సంవత్సరాలు ఎంత ఇంపార్టెంట్ టైం ని మరి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు వేస్ట్ చేసిర్రో దానికి డెఫినెట్ మనోహరరావు గారు అంతిమంగా జల అస్త్రం అనేది కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే చెబుతున్నారు, రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రుణం తీర్చుకుంటున్నారు, చంద్రబాబు నాయుడికి గురువుకి ఆయన దక్షిణ కింద తెలంగాణ నీటి హక్కుల్ని ఇస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి అంశాన్ని పిన్ టు పిన్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది మీరు భూతద్దంలో అనొచ్చు, అసలు లేని అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు మీరు అనొచ్చు. కాకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంటే తెలియలేదు అనుకున్నా ఏంది,
ఇప్పుడు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే విధంగా పనిచేయాలనుకుంటాడు. ఆ విధంగా పనిచేయాలనుకున్నోడు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు తీసుకోపోతాడు. కేసీఆర్ గారు లాగా తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి నీళ్లు తేలేకపోయిండు, నిధులు ఇవ్వలేకపోయిండు, నిధులన్నీ వాళ్ళ పార్టీ ఖాతాలోకి పోయినాయి. కొన్ని నియామకాలు చేయలేకపోయి నియామకాలన్నీ వాళ్ళ ఇంట్లోకే వచ్చినాయి. కానీ ఆ పరిస్థితి నుంచి తెలంగాణ అసలు నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ఆ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ నిధులు కేటాయించుకుంటూ ఏదైనా బనకచర్లను ఆపుకుంటూ ముందు స్పందించింది రేవంత్ రెడ్డి గారే. లేఖ రాసిన తర్వాత స్పందించిన తర్వాత వీళ్ళు తర్వాత వాళ్ళ దొంగతనం బయటపడితేనే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అందుకే వాస్తవాలు బయటికి రావాలంటే అసెంబ్లీకి రమ్మంటున్నాం. ఈయన అసెంబ్లీకి రానంటాడు, ప్రెస్ మీట్లు మాత్రమే పరిమితమవుతున్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్చింది ఎందుకు? కమిషన్ల కోసం. అదేవిధంగా ప్రాణహిత చేవేళ్ల పనులు దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మేడిగడ్డ నుంచి నీళ్లు రావడం సులభమా, లేదంటే 100 మీటర్ల దిగువబోయి మన తమ్మిడిహట్టి దగ్గర 100 మీటర్ల ఎత్తులో ఉన్న తమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే, తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఆలోచన చేస్తే 100 మీటర్ల దిగువ పోయి మేడిగడ్డ దగ్గర పోయి ప్రాజెక్టు కట్టి ఇలా ప్రజాధనాన్ని వృధా చేసింది ఎవరు? నీళ్లలో పోసింది ఎవరు? వాళ్ళ ఖజానాన్ని నింపుకున్నది ఎవరు? అదేవిధంగా ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ప్రాజెక్టు, రాజీవ్ సాగర్, అదేవిధంగా ఇందిరా సాగర్ ప్రాజెక్టు 1,500 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 5, 6, 7 లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీళ్లు వచ్చాయి. అట్లా కాకుండా డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులు రీడిజైన్ అని చెప్పేసి మొత్తం కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్టు 20,000, 25,000 కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పటికి కూడా నీళ్లు రావాయి. రేవంత్ రెడ్డి గారు ఆలోచన మళ్ళీ పైగా ఏం ప్రశ్నిస్తారు, మీరేం కట్టారంటున్నారు. అయ్యా మేము కూలిపోయే కాళేశ్వరాన్ని కట్టలేదు. ముందు ఎవరైనా 5వ తరగతి పాస్ అయితే 6వ తరగతి వెళ్తాం, 6వ తరగతి పాస్ అయితే 7వ తరగతికి వెళ్తాం. అంటే 5వ తరగతి పాస్ కాకుండానే, అంటే ఈ ప్రాజెక్టులు పూర్తి కాకుండా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కాకుండానే కేసీఆర్ గారు కాళేశ్వరానికి తెలంగాణ మొత్తం ప్రజాధనాన్ని మొత్తం కూడా వృధా చేసిండు. అదే దక్షిణ తెలంగాణ మొత్తం ప్రాజెక్టులు మొత్తం ఎండబెట్టి పండబెట్టిండు. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా అర్థమైంది, అధికారంలో ఉన్నప్పుడు చేయలేని మీరు కనీసం కృష్ణా జలాల్లో వాటాను కూడా మనం విజయ శ్రీరామ్ గారు చెప్పారు, జలసంఘ నిపుణులు కేంద్రం. ఆయన ఏం చెప్పిండు, 400, 500 టీఎంసీలు మనం బలంగా కొట్లాడినట్లయితే మనకు వచ్చేదే. అదేవిధంగా వీళ్ళు తక్కువకు 299 టీఎంసీలకు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు అని చెప్పి సంతకాలు పెట్టి వచ్చారు. జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు మన గద్వాల జిల్లాలో ఉన్నది. ఆ ప్రాజెక్టు నుంచి నిజంగా పాలమూరు రంగారెడ్డికి నీళ్లు తెచ్చినట్లయితే ఈ పాటికి అయిపోయేదే, తక్కువ ఖర్చుతో కూడా పూర్తి అయిపోయేదే. అట్లా కాకుండా అంటే మూతి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును తోక దగ్గర కానీ మానవతరాయ్ గారు మీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు కదా. అసలు నీటిపారుదల రంగానికి సంబంధించి తెలంగాణలో రేవంత్ సర్కార్ కు ఒక విజన్ అంటూ ఒక ప్లాన్ అంటూ ఏమీ లేదనేటటువంటి విమర్శలు చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కాళేశ్వరం మీద చాలా ఆరోపణలు చేశారు. అసలు కాళేశ్వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానికి సంబంధించి ఇప్పుడు వచ్చి మీరు ఏం డిసైడ్ కాలేదనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు కట్టాలా, ఉన్నావు పూర్తి చేయాలా, దేనికి కూడా తట్టెడు మట్టి కూడా వేయలేదు రేవంత్ సర్కార్ అనేది ఆరోపణ. ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మందు చూపున నాయకుడు కాదు, ముందు చూపున నాయకుడు, దూరదృష్టి గల నాయకుడు. అందుకే ఆయన కొత్త ప్రాజెక్టులు ఏం తీసుకోవట్లేదు. ఆయన ఈ పూర్తి కాకుండా కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏంది? అసలు ఆ రాష్ట్రాన్ని ఖజానా మొత్తం కూడా ఖాళీ చేసిపోయారు, ఆర్థిక విధ్వంసం చేశారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆయన గజయితగాళ్ళ లెక్క శ్రమిస్తాడు. ఒక పక్క ఉన్న ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ప్రారంభమైనవి. పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్లు ఖర్చులైతున్న కెనాల్సే లేవండి. కెనాల్స్ లేకుండా నీళ్ళు ఎట్లా వస్తాయి? అసలు దాదాపు మేము 90% పూర్తి చేసిన అంటున్నారు వీళ్ళు. 90%, 27,000 కోట్లు పెట్టి 90% పూర్తి అయితే చెప్పండి, ఎన్ని అబద్ధాలు. అనుమతులు రాకపోయినా అనుమతులు ఇచ్చినట్టు సిడబ్ల్యూసి ప్రచారం చేయటం, ఈ విధంగా ప్రజలు తప్పుదోవ పెట్టిస్తున్నారు. ఇది తాత్కాలికమే. అంతిమంగా అసెంబ్లీలో చర్చకు రండి, దమ్ముంటే దస్త్రాలు మాట్లాడతాయండి. ఇలా పాలమూరు రంగారెడ్డిలో నా దగ్గర ఆధారాలతో 246 జీవో తీశారు వీళ్ళు. 246 జీవో తీసి 90 టీఎంసీలు 2 భాగాలు చేశారు వీళ్ళు. ఇక్కడ స్పష్టంగా ఉన్నది, ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. ఈ జీవోలో 45 టీఎంసీలు తాగునీటి కోసం అని చెప్పి, మైనర్ ఇరిగేషన్ కింద అని చెప్పేసి తాగునీటి కోసం 45 టీఎంసీలో కూడా 7.17 టీఎంసీలు తాగునీటికి అని చెప్పి విభజించి జీవో తీసుకొచ్చి సహకరించింది వాళ్ళు. ఇవాళ దాన్నే మేము వాడుకోకపోతే వృధా అయిపోతాయని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకొని ఆ విధంగా ముందుకు పోతుంటే ఇదేదో అన్యాయం జరిగినట్టు.
ఇదే తప్పైనట్టు మాట్లాడుతున్నారు. రైట్ వాళ్ళు రైట్ చేస్తున్నారు. ఓకే మనోహర్ గారు. రమణ గారు నిన్న మినిస్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బానక్కాచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసాం, జనవరి 5వ తారీఖున కూడా విచారణ జరగబోతుందంటూ కూడా చెప్పారు. ఏంటి సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా? బానక్కాచర్ల ఆల్రెడీ వెనక్కి తగ్గి ఇప్పుడు నల్లమల సాగర్ ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కేసు విషయంలో అప్డేట్ చేశారా లేదా అన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఏం క్లారిటీ అయితే లేదు. ఏం చెప్తారు రమణ గారు? బలమైనటువంటి లాయర్లు పెట్టి సుప్రీం కోర్టుకైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, కానీ